ట్రెండ్ వేరేది నడుస్తుంది కదన్న. అవును. ఇప్పుడు మీరొచ్చేది లవ్వో, ఏదో ఒకటి యాక్షనో ఏదో ఒకటి ఎంచుకోవాలి. కానీ మీరేంటి 90స్, 80స్ ఆ మూవీ ఎంచుకున్నారు. అవును. అంటే 2 రీజన్స్ అండి. హ్మ్. ఫస్ట్‌దేంటంటే నాకు ఎలా లాంచ్ అవ్వాలని ఉండిందంటే హ్మ్. ఒక స్క్రిప్ట్ హ్మ్. నేను యాక్టింగ్ కేపబిలిటీ చూపించుకోగలను. ఒక ఎమోషనల్ డెప్త్ చూపించుకోగలను. అండ్ నటుడిలా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అనే ఒక స్క్రిప్ట్ కావాలనుకున్నాను నేను ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం లక్కీ ఫ్యాక్టర్ ఏంటంటే శేఖర్ గారు నన్ను నమ్మడం అనేది. ఆ స్క్రిప్ట్ నా దగ్గర తీసుకొచ్చి రాఘవేంద్రరావు గారు నన్ను నమ్మారంటే అది నా లక్కో లేకపోతే ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ థట్. సో ఒక నటుడిలా ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. కాబట్టి ఈ స్క్రిప్ట్ కూడా చాలా నచ్చి నాకు ఇవేం గుర్తు రాలేదు నాకు. అంటే నేనెంత స్టైలిష్‌గా ఉన్నాను, లేపోతే నేను ఎంతమందిని కొడుతున్నాను, లేపోతే ఎన్ని డాన్సులు చేస్తున్నాను. స్క్రిప్ట్ మీద అలాంటి నమ్మకం కలిగింది నాకు. అందుకే ఇవేం గుర్తు రాలేదు. సో ఐ వెంట్ అహెడ్ విత్ దిస్. సినిమాలో డాన్స్ లేవు, ఒక ఫైట్ లేదు, స్మోక్ ఏమీ లేవు. ఏమి లేదు. అదంతా మీకు ఓకేనా? అంతే. మీరు చూసారా సినిమా? సినిమా చూసాను. మీకు నచ్చిందా? నాకు నచ్చింది. సో అదే. అంటే ఇప్పుడు సో వచ్చినోళ్ళకి మినిమం డాన్స్ అన్నా ఉండాలి. ఒక సిగరెట్ స్టైల్‌గా సిగరెట్ తాగడం అన్నా ఉండాలా? అవన్నీ చేయొచ్చండి ఫ్యూచర్‌లో. అది నాకు కొత్త అవి లేవని చెప్పి డిసప్పాయింట్ ఏమైనా అయ్యారా? లేదు, అస్సలు అవ్వలేదండి. ఎందుకంటే స్క్రిప్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అవి లేకపోయినా ఒక సాంగ్‌లో మాత్రం చాలా కిస్సులున్నాయి. ఉన్నాయనుకోండి. కానీ ఇంకా అవి కొన్ని ఎలిమెంట్స్ అలా రొమాన్స్ చూపించడం అవన్నీ ఇంకా కొంచెం ఆ స్టాంప్ ఉండాలి గదా! అది. సో యాహ్! ఇవే ఎలిమెంట్స్ నాకు ఇంపార్టెంట్ అనిపించలేదు. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎంగేజ్ చేస్తున్నాం. రకరకాల ఈ టాపిక్ వెనకాల నవ్వుకోవచ్చు. ఈ టాపిక్‌తో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వచ్చు. సో ఇంత ఎంగేజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే ఐడియా నాకు చాలా నచ్చింది బేసిక్‌లీ. సో ఇవేం గుర్తు రాలేదు నాకు బేసిక్‌లీ. ఇంతకీ సినిమా చూసారా? సునీత గారు ఇంకా చూడాలండి. ఇంకా చూడలేదు. సో అంటే అనుకోకుండా ఆవిడకి ఎళ్ళాల్సొచ్చింది బయటికి. అండ్ ఆఫ్‌కోర్స్ చూస్తారు 100%. చిరంజీవి గారి చేత ట్రైలర్ లాంచ్ చేపిచ్చారు. అప్పుడు చిరంజీవి గారు మీకేం చెప్పారు సార్? ఆయన చూసి నాకు ఒక చిన్న మాట చెప్పారు. చాలా నేచురల్‌గా కనిపిస్తున్నావని. అది నాకు చాలా అవార్డ్ కంటే పెద్దదది. అవును. అండ్ ఎంత పేషెన్స్, ఎంత హార్డ్ వర్క్ ఉండాలని చెప్పారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి ఒక యాక్టర్ వస్తున్నారు. అండ్ ఒకవేళ సస్టైన్ అవ్వాలి ఏళ్ల కొద్దీ అంటే ఆ రకమైన పేషెన్స్ ఎలా ఉండాలి, ఆ రకమైన హార్డ్ వర్క్ ఎలా ఉండాలి అని ఆయన నాకు అలాగే కనిపించాడు. అయితే నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మీ నుంచి మేము ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏదైనా చేస్తే కొత్తగా మళ్ళీ చేస్తానండి. 90, 80స్‌లోనా లేకపోతే లేదు. ఆ! అంటే లేదు అని స్ట్రాంగ్‌గా చెప్పట్లేదు. కానీ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ప్రతి ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్‌గా ఏదో ఒకటి చూపిస్తా. అదైతే గ్యారంటీ. ఏది చేస్తానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ డిఫరెంట్‌గా అయితే చేస్తా. యాహ్!